జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీ అందరూ కూడా, అంటే మీ అందరే కాదు, మనమందరం కూడా ఎన్నో జన్మల్లో పాపాలు చేసుకుని, తర్వాత పాపాలను మూట కట్టుకొని, అలాగే కొంత పుణ్యాన్ని మూట కట్టుకొని భగవంతుడు దగ్గర నుంచి మళ్ళీ మనం కిందకి రావడం, జన్మ తీసుకుంటాం. తర్వాత ఆ పాపాల ద్వారానే మనం కష్టాలు అనుభవించడం, తెచ్చుకున్న పుణ్యాలకేమో సుఖాలను అనుభవించడం అనేది ఉంటుందని పురాణాల్లో మనం వింటా వస్తున్నాం. మనందరికీ తెలిసిన విషయమే. పుణ్యం వలన సుఖాలని, పాపం వలన కష్టాలని మనకి ఇవి పురాణాల్లో మనం అలాగే పెద్దల ద్వారా తెలుసుకుంటున్నాం. సరే, పుణ్యం ఉంటే ఇంకా పుణ్యం తెచ్చుకోవాలన్నా, పాపం ఉన్నట్టయితే పాపాన్ని తొలగించుకుని పుణ్యం అంటే కష్టాలు తొలగించుకుని సుఖాల్లోకి రావాలి అని అంటే ఏం చెయ్యాలి అని అంటే మన పెద్దలు చాలా మట్టుకి కొన్ని ఉపాయాలు చెప్పారండి. అవి చేసుకుంటాం వల్ల ఖచ్చితంగా మనం ఈ పాపాల నుంచి వీటి నుంచి కూడా మనం విముక్తి పొందగలుగుతాం. అదేంటి అని అంటే మనకు చూడండి, చైత్ర మాసము, వైశాఖ మాసము 2 మాసాలు కూడా చాలా ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడికైనా సరే మనం బయటికి వెళ్ళొచ్చాం అనుకోండి, ఏం అడుగుతాం? మంచినీళ్ళు కదా. సరే, వీటి గురించి మీకు నేను చెప్పే ముందు, హైదరాబాద్ ఎప్పుడు వస్తారమ్మా అనేసి అంటున్నారు. మీకు హైదరాబాద్ వచ్చేటప్పటికి రేపు మే 3, 4 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే తీసుకోండి. ఏలూరులో కూడా మీకు నేను అందుబాటులో ఉంటాను. ఫోన్ అపాయింట్మెంట్లు కావాలన్నా సరే తీసుకోండి. అలాగే ఏ ముహూర్తాలు కావాలనుకున్నా, దేనికైనా సరే, పెళ్ళిళ్ళకైనా, పొరుళ్ళకైనా, బిడ్డలకు పేర్లు పెట్టాలనుకున్నా, వీటిలన్నిటికీ కూడా మీకు దేనికైనా సరే మీరు జాతకం ద్వారా పెట్టించుకోవచ్చు. పేరు లేని అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి కూడా న్యూమరాలజీ ద్వారా పేరు చక్కగా సెట్ చేయించుకుని, ఒకవేళ పెళ్ళయి ఉంటే, పెళ్ళి అయ్యని కాడ నుంచి బాధలు పడుతుంటే, పెళ్ళి డేట్లో కనుక ఏదైనా ప్రాబ్లమ్స్, దోషాలు ఉంటే కనుక దాన్ని కూడా సరి చేసుకోవచ్చు. అలాగే పూజకు సంబంధించి చాలామంది ఐటమ్స్ అంటే తెప్పించుకోండి అమ్మా అని మీరు చెప్తున్నారు. మేము తెప్పించుకున్నాక చాలా బాగుందమ్మా అని అంటున్నారు. చాలా సంతోషం. అలాగే మీకు నేను చెప్తున్నాను కదమ్మా, మనీ బ్యాండ్ల గురించి, దిష్టి పోవడం గురించి చెప్తున్నారు కదమ్మా, మేము తెప్పించుకున్నాం, మాకు బాగుందమ్మా అనేసి చాలామంది చెప్తున్నారు. తెప్పించుకోండమ్మా. అవి కూడా భూమిలోంచి వచ్చే రత్నమే తప్ప వేరేది కాదు. కానీ అది వేసుకుంటాం వలన చాలా మటుకి మనకి దిష్టి అనేది పోతుంది. అలాగే మీకు వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత, వాళ్ళు నాకు పంపించిన తర్వాత దాన్ని హీలింగ్ చేసే నేను పంపిస్తున్నాను. అది మళ్ళీ మీకు పంపించిన తర్వాత మీరు ఎప్పుడు వేసుకోవాలని నన్ను అడుగుతుంటే మళ్ళీ అది నేను ముహూర్తం చెప్పిన తర్వాత వేసుకుంటున్నారు. వేసుకున్నాక మాకు బాగుందమ్మా అని అంటున్నారు. చాలా సంతోషం. సరే, అయితే ఏం అడుగుతాం మనం? ఇంటికి రాగానే గబగబా మంచినీళ్ళు ఇమ్మని. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లు అవి ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో మంచినీళ్ళు తాగుతాం. ఒకప్పుడైతే కుండలో మంచినీళ్ళు తాగేవాళ్ళం. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే మనం తాగటం కన్నా ఎదరటి వాళ్ళకి ఎవరికైనా సరే మనం దానం గనక చేసామనుకోండి, దానివల్ల మనకి పుణ్యం పెరుగుద్దంటండి. మనం చనిపోయిన తర్వాత మనం అంటే భోజనానికి కానీ, మంచినీటికి కానీ మనకి ఇబ్బంది లేకుండా మనం పుణ్యలోకాలకి చేరుకుంటామంట. అలాగే మనం ఎప్పుడైతే భూమి మీద మంచినీళ్ళు దానం చేస్తామో దానివల్ల చాలా మటుకు పుణ్యం వస్తుందంటండి. దానివల్ల మనమే కాదు, మన పూర్వీకులు కూడా పుణ్యలోకాలకు వెళ్తారంట. దీంతో పాటు మజ్జిగ దానం చేసిన, మజ్జిగైనా మీకు అలాగే మంచినీళ్ళైనా చూడండి, చాలామంది చలివేంద్రాలు అనేసి పెడుతుంటారు. దాని మీద వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం అనో, వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం అనో, వీళ్ళ పేర్లను ఏదో ఒకటి రాసి చక్కగా అక్కడ ఒక మనిషిని పెట్టి నీళ్లు పోయించడం అనేది ఉంటుంది. అసలు ఎంతో పుణ్యం అండి. అలాగే చూడండి, ఎవరికైనా మనం అన్నం దానం చెయ్యండి అమ్మా అని నేను చెప్తాను. అన్నం దానం చేసేటప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొంతమంది అన్నం దానం చేయమంటే అన్నం వాళ్ళ ఇంట్లోది కాకుండా బయట ప్యాకెట్ కొనేసి ఇచ్చేస్తున్నారు. పోన్లే ఇవ్వండి, నేను కాదని అన్న.
కానీ అలా ఇచ్చినప్పుడైనా సరే దాంతోపాటు ఒక మంచినీళ్ళు బాటిల్ ఇవ్వాలి. అంటే మంచినీళ్ళు కూడా మీరు దానం చేసుకున్న వాళ్ళు అవుతారు. నేను మొన్న మధ్యన చూశాను ఒక ఆవిడని, అన్నం ప్యాకెట్లు పంచిపెడుతున్నారు తప్ప మంచినీళ్ళు పంచిపెడతలేదు. అన్నం తిన్న తర్వాత అన్నంతో పాటు మంచినీళ్ళు తాగుతాం కదా, మంచినీళ్ళు ఒకవేళ మనకి గొంతుకు పట్టేయచ్చు, మంచినీళ్ళు కావాలంటే ఎలాగా? అందు గురించి అన్నంతో పాటు మంచినీళ్ళు కూడా ఇవ్వాలి. అప్పుడు మనం అన్నాన్ని దానం చేసిన ఫలితం మనకి భగవంతుడు ఇస్తాడు. అలాగే మీరు వచ్చేటప్పటికి సలివేంద్రాలు మీరు పెట్టలేరు, మజ్జిగ పోయడానికి కూడా మీరు మజ్జిగ అంటే కుండలు అవి మేము పెట్టలేమమ్మా అని అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే సలివేంద్రాలు పెడతారు చూసారా, వాళ్ళకి ఇప్పుడు చూడండి టిన్లో నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నారు, ఇన్ని టిన్నులు కానీ నీళ్ళకి డబ్బులు ఇవ్వండి. అలాగే మజ్జిగైనా సరే, అలాగే మీకు నేను మొన్న చూపించాను చూసారా మాకు గో సంరక్షణ అనేసి, ఆ గో సంరక్షణలో అయితే కనుక మజ్జిగకి డబ్బులు కట్టించుకుంటారు. అలా అంటే నేను ఇలా అంటున్నానని కాదు, నేను ఇప్పుడు అలా పెట్టడం అది చేయలేను అనుకోండి, నేను అక్కడ ఎంతో కొంత డబ్బులు మజ్జిగకి కట్టేశాను అనుకోండి, అప్పుడు మన పేరు మీద మజ్జిగని అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పోస్తూ ఉంటారు, సరిపోతుంది కదా. ఇలాగైనా చేసుకోండి. మనకి మనసు అంటే ఉండాలి కానండి, మార్గాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇలా చేయటం వలన మనం పుణ్యం సంపాదించుకుంటంతో పాటు మన పూర్వీకులకు కూడా మనం పుణ్యాన్ని సంపాదించిన వాళ్ళం అవుతాము. వాళ్ళు ఎక్కడైనా సరే కొంచెం ఇబ్బందులు కనుక పడుతున్నట్టయితే, అంటే ఇబ్బందులు ఎలా పడతారమ్మా అని అనొచ్చు, వాళ్ళు చేసుకున్న కర్మలకి పాపాలకి ఏదైనా జన్మలెత్తి ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి, ఆ ఇబ్బందులు తొలగి వాళ్ళకి కూడా పుణ్యాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనం భూమి మీద అంటే కర్మ అనుభవించాలన్నా భూమి మీదకే రావాలి, పుణ్యం సంపాదించుకోవాలన్నా భూమి మీదే ఉండాలి. కాబట్టి భూమి అనేది చాలా గొప్పది. అందుగురించి అందులోనూ మానవ జన్మ చాలా గొప్పది. మళ్ళీ మనకు జన్మ అంటూ మానవ జన్మ వస్తుందో లేదో తెలీదు, మళ్ళీ మనకు జన్మ ఉందో లేదో తెలీదు. కాబట్టి ఎప్పటి వరకు మన ప్రాణం ఉంటుందో కూడా మనకు తెలీదు. ఉన్నంతలో కొద్దో గొప్ప మంచి చేసుకోవాలి, నోటితో చేసుకోవాలి, చేతితో చేసుకోవాలి, అన్ని రకాలుగా చేసుకోవాలి. కాబట్టి మీరు మీ పిల్లలు సుఖంగా సంతోషంగా మీ పూర్వీకులు అనుగ్రహం మీకు కలగాలి అని అంటే కనుక మంచినీటిని దానం చెయ్యండి ఈ చైత్ర మాసంలోనూ వైశాఖ మాసంలోను. అలాగే మంచినీటితో పాటు మజ్జిగని కూడా దానం. అలాగే పూర్వీకుల గురించి చెప్పానని మీరు ఇంకొకలా అనుకోకండి. మనకేంటండి బిడ్డలు కలగాలి అని అంటేనంట మన పితృదేవతలే మనల్ని అనుగ్రహించాలంట. ఇది కావాలంటే మీరు కొన్ని పురాణాల్లో, మార్కండేయ పురాణంలో అయితే చాలా బాగా చెప్పారు. మీరు మార్కండేయ పురాణం కనుక విన్నట్టయితే మీకే అర్థమవుతుంది. విన్నా చదివినా చాలా పుణ్యం. సరే, ఏది ఏమైనా సరే మనతో పాటు మనం మంచినీళ్ళు తాగితే ఎంత సంతోషపడతాము, మజ్జిగ తాగితే ఎంత ఆనందం పడతాము, అదే అవతల వ్యక్తి కూడా తాగితే అంత ఆనందం పడి ప్లస్ వాళ్ళ ప్రాణం లెగిసి వస్తుంది. అంటే పడిపోయిన వ్యక్తిని కూడా మంచినీళ్ళు ఇచ్చి బ్రతికించగలుగుతాం. కాబట్టి ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు మంచినీళ్ళు దానం చేసినా లేదంటే మజ్జిగైనా సరే దానం చేసుకుని చక్కటి సంతోషకరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తూ మీ పిల్లలకి ఇస్తారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.